హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ బైనామియల్ థియరమ్ చాప్టర్ నుండి ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనము ఈ చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్, బేసిక్ కాన్సెప్ట్స్ మరియు పాస్కల్స్ ట్రయాంగిల్ గురించి అండ్ ఎన్సీఆర్ నోటేషను, దానికి సంబంధించిన ఫార్ములా మనం నేర్చుకుందాము. చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ ఇది చాలా బేసిక్ వీడియో. సో ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్లీ మనము బైనామియల్ అంటే ఏంటనేది చూద్దాం. బైనామియల్ అంటే టూ టర్మ్స్ అని. ప్రీవియస్గా మనం 10th క్లాస్లో పాలినామియల్ చాప్టర్ నేర్చుకున్నామండి. అందులో మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్ అని చెప్పి నేర్చుకుంటాం. అంటే మోనామియల్ అంటే ఒక్క టర్మ్ మాత్రమే ఉంటుంది, బైనామియల్ అంటే 2 టర్మ్స్, ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్, ఆ విధంగా అన్నమాట. అయితే ఇక్కడ అసలు టర్మ్ అంటే ఏంటి అంటే మనందరికీ కాన్స్టెంట్స్ తెలుసు, అలాగే వేరియబుల్స్ గురించి కూడా తెలుసండి. కాన్స్టెంట్స్ అంటే ఫిక్స్డ్ వాల్యూస్, సింపుల్గా చెప్పాలంటే రియల్ నెంబర్స్ అన్నింటినీ కూడా మనము కాన్స్టెంట్స్గా కన్సిడర్ చేస్తాం. ఇక వేరియబుల్స్ అంటే ఆల్ఫాబెట్స్, అంటే ఆ ప్లేస్లో మనం ఒక కాన్స్టెంట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని చెక్ చేసుకుంటూ ఉంటాము, లేదంటే ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. అంటే అది ఫిక్స్డ్ వాల్యూ అని మనకి ఇనీషియల్గా తెలియదు. దట్స్ వై ఒక చెక్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉండేటువంటి ఒక సింబల్ అన్నమాట వేరియబుల్ అంటే. దట్స్ వై మనము వేరియబుల్స్ని ఆల్ఫాబెట్స్తో రిప్రజెంట్ చేస్తాం, ఎక్స్, వై, జెడ్ ఈ విధంగా. అదే కాన్స్టెంట్స్ అయితే డైరెక్ట్గా నెంబర్స్, ఫిక్స్డ్ వాల్యూస్, దాన్ని మనం చేంజ్ చేయలేము. ఎగ్జాంపుల్కి 2x+3 అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నానండి. ఇందులో మనం అసలు చేంజ్ చేయలేని వాల్యూస్, ఫిక్స్డ్ వాల్యూస్ ఏంటి, 2 మరియు 3. మనం ఏమైనా చేంజ్ చేయగలము అంటే అది ఓన్లీ ఈ వేరియబుల్ మాత్రమే. ఎందుకంటే మనం x+లో 0 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు, నెగిటివ్ వాల్యూస్ పెట్టుకోవచ్చు. ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉండేటువంటి సింబల్నే మనం వేరియబుల్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు మనం సెపరేట్గా 2 కాన్స్టెంట్స్ లేదా 2 వేరియబుల్స్ని ప్లస్తో కానీ మైనస్తో కానీ సెపరేట్ చేస్తే, అంటే x+y అని చెప్పి ఇలా రాసానండి. అలాగే 2+5 అని చెప్పి రాసాం. ఇది ఒక వేరియబుల్, ఇది ఒక వేరియబుల్, ప్లస్తో సెపరేట్ అయింది. సో ఇది ఒక టర్మ్ అనొచ్చు, మనం దీన్ని ఒక టర్మ్ అనొచ్చు. అలాగే ఇక్కడ కూడా ఒకవేళ ఇలా కాకుండా 2x అని ఉందనుకోండి, ఇది కాన్స్టెంట్, ఇది వేరియబుల్ కదా, సో 2 ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్ అని అనుకుంటాం. బట్ 2 టర్మ్స్ కాదు, ఇదంతా ఒకటే టర్మ్. గుర్తుంచుకోవాలండి, మల్టిప్లికేషన్ ద్వారా కానీ డివిజన్ ద్వారా కానీ కంబైన్ అయితే, కాన్స్టెంట్ వేరియబుల్స్ కంబైన్ అయితే, లైక్ 2x, 3/y ఇలాంటివి, ఇవి ఓన్లీ ఒక్క టర్మ్గానే కన్సిడర్ చేస్తాం. బట్ ప్లస్ మైనస్ ద్వారా సెపరేట్ అయితే, లేదంటే ప్లస్ మైనస్ ద్వారా కంబైన్ అయితే, ఇప్పుడు x+2 ఉంది, ఇక్కడ ఇది వేరియబుల్, ఇది కాన్స్టెంట్, ఈ రెండు కూడా ప్లస్ అనే సింబల్ ద్వారా కనెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ ఇది ఒక టర్మ్ మరియు ఇది ఒక టర్మ్, సో ఇక్కడ 2 టర్మ్స్ అని అర్థం. అంటే మీకు టర్మ్స్ అంటే ఏంటన్నది తెలియాలి. ఇప్పుడు బైనామియల్ అంటే మనం ఇక్కడ 2 టర్మ్సే తీసుకుంటాం. 2 టర్మ్స్కి సంబంధించిన హయ్యర్ పవర్ యొక్క ఎక్స్పాన్షన్స్ మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం అన్నమాట. హయ్యర్ పవర్ ఎక్స్పాన్షన్స్ అంటే మనందరం చిన్నప్పుడు నేర్చుకున్నాం, a+b², అలాగే a+b3, అలాగే a−b3 ఇవి నేర్చుకున్నాం. మరి a+b10 అని అడిగితే, లేదా a+b20 అని అడిగితే మనకి తెలుసా అండి? తెలీదు. ఇలాంటి ఫార్ములాస్ని, అంటే ఫార్ములా కాదు యాక్చువల్లీ, ఇలాంటి బైనామియల్ టర్మ్స్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలి అనేది ఈ చాప్టర్లో నేర్చుకుంటాం అన్నమాట. సో బైనామియల్ అంటే 2 టర్మ్స్కి సంబంధించిన హయ్యెస్ట్ పవర్ ఎక్స్పాన్షన్స్. అంటే హయ్యెస్ట్ పవర్ ఉన్నప్పుడు మనం ఎలా ఎక్స్పాండ్ చేస్తాం? ఇప్పుడు a+b² ఉందనుకోండి, మనం ఏం రాస్తాం? a² + 2ab + b² అని రాస్తాం. అలాగే a+b20 ఉన్నప్పుడు దీని ఎక్స్పాన్షన్ ఈ విధంగా ఎలా రాయాలి అనేది నేర్చుకుంటాం. ఓకే, ఇక స్టాండర్డ్గా చెప్పాలి అంటే a+b(n) ప్లేస్లో మనము ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ పెట్టుకున్నప్పుడు ఈ ఎక్స్పాన్షన్స్ ఎలా చెప్తాము అనేది మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం అన్నమాట. ఎంత పెద్ద వాల్యూ అయినా, n=1 నుండి స్టార్ట్ చేసి నువ్వు ఇంక ఎంత పెద్ద వాల్యూ n ప్లేస్లో పెట్టినా కానీ ఈ ఎక్స్పాన్షన్స్ ఎంతో మనం చెప్పొచ్చు ఈ బైనామియల్ థియరమ్ మనం నేర్చుకుంటే. ఓకేనా? అయితే మరి ఫ్రాక్షన్ వాల్యూస్ పెట్టినప్పుడు, అంటే ఇక్కడ ఇలా ఇంటీజర్స్ కాకుండా 1/2, -3/2 ఇలాంటివి పెట్టినప్పుడు ఎక్స్పాన్షన్స్ ఏమవుతాయి అనేది కూడా, అంటే అలా ఇక్కడ ఫ్రాక్షన్స్, నెగిటివ్ నెంబర్స్ పెట్టినప్పుడు ఎక్స్పాన్షన్స్ కూడా యాక్చువల్లీ బైనామియల్ థియరమ్ గానే మనం నేర్చుకుంటాము.
బట్ మనకి సిలబస్లో అయితే లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన టెక్స్ట్ బుక్లో ఆ సిలబస్ లేదు కాబట్టి మనం ఆ కాన్సెప్ట్ నేర్చుకోం. సో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే a+b⁴n యొక్క ఎక్స్పాన్షన్స్ వేర్ n ప్లేస్లో మనకి పాజిటివ్ ఇంటీజర్స్. అర్థమైందండి? సో ఇది మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం అన్నమాట. మనము చిన్నప్పుడు ఈ ఫార్ములాస్ నేర్చుకున్నాం. చిన్నప్పుడు మీన్స్ లోయర్ క్లాసెస్లో a+b⁴0 అంటే యాక్చువల్లీ ఇది పర్టికులర్గా ఫార్ములా అంటూ ఉండదు. జనరల్గా a+b² a-b² a+b ఇవి మనం నేర్చుకుంటాము. బట్ నేనేంటంటే లోయెస్ట్ పవర్ నుండి అంటే 0 నుండి 1, 2, 3, 4 ఈ విధంగా ఆర్డర్లో తీసుకున్నాను అన్నమాట. అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా అర్థం అవడం కోసం స్మాలెస్ట్ వాల్యూ నుండి తీసుకున్నాను. చూడండి, 2 టర్మ్స్ కదండి. ఇదిగో ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ బి. మరి అన్ని ప్లస్లే తీసుకున్నావు, మైనస్ తీసుకోకూడదంటే మైనస్ కూడా తీసుకోవచ్చండి. బట్ మనకి ప్లస్ అర్థమైతే ఆటోమేటిక్గా మైనస్ ఎలా చేయగానే మనం ఫర్దర్గా చూద్దాం. a+b⁴0 మనకి ఏ వాల్యూ తీసుకున్నా పవర్లో 0 ఉన్నప్పుడు ఆన్సర్ 1 వస్తుంది, ఎక్సెప్ట్ 0. ఎందుకంటే 0/0 ఇస్ నాట్ ఈక్వల్ టు 1. 0 కాకుండా నువ్వు ఏ వాల్యూ తీసుకున్నా దానికి పవర్లో 0 ఉంటే ఆన్సర్ 1. సో ఇక్కడ a+b తీసుకున్నాం కాబట్టి పవర్లో 0 ఉంది కాబట్టి ఆన్సర్ 1. ఓకే, తర్వాత సెకండ్ చూడండి, a+b⁴1 అంటే 1 టైం అని, a+b 1 టైం ఉంది. సో a+b. తర్వాత a+b² అంటే a² + 2ab + b². ఎలా వస్తుందండి ఇది? ఇప్పుడు a+b² అంటే దాని అర్థం a+bని ఇట్ సెల్ఫ్ 2 టైమ్స్ మల్టిప్లై చేయమని. సో నార్మల్ మల్టిప్లికేషన్ మనం చిన్నప్పుడు నేర్చుకున్నది. a ఇంటూ a a², తర్వాత a ఇంటూ b ab, నెక్స్ట్ bతో b ఇంటూ a ba ప్లస్ b ఇంటూ b b². సో a² ప్లస్ ఇది ab, ఈ b అని కూడా మనం abగా రాసుకోవచ్చు కదా, ఎందుకంటే b ఇంటూ a అన్న a ఇంటూ b అన్న సేమ్ వస్తుంది కాబట్టి. సో 2ab ప్లస్ b² ఆ విధంగా వస్తాయి అన్నమాట. అలాగే a+b⁴. ఇది ఎలా తెలుసుకుంటామండి మనము, ఇది ఎలా డెరైవ్ చేసుకుంటాము? a+b⁴ అంటే దీన్ని a+b² ఇంటూ a+b అని రాసుకుంటాం. సో a+b² అంటే మనకు తెలుసు కదా, a² ప్లస్ 2ab ప్లస్ b² టైమ్స్ a+b. సేమ్ మళ్ళీ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది. అదేవిధంగా a+b⁴ అంటే దీన్ని ఎలా తీసుకుంటామండి, a+b⁴ని నేను a+b³ ఇంటూ a+b అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే a+b³ మనకి తెలుసు. ఈ వాల్యూ ఇక్కడ వేసి మళ్ళీ a+bతో మల్టిప్లై చేసి ఇది వస్తుంది. అఫ్ కోర్స్ ఇది కొంచెం లెంతీ ప్రాసెసే అయ్యి ఉండొచ్చు, బట్ మీకు డిఫరెన్స్ ప్యాటర్న్ తెలియడం కోసం నేను ఇవన్నీ రాశాను అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు మనకు తెలుసు అందరికీ, ఇది నేను కొంచెం ఎక్స్ట్రాగా రాశాను. ఓకే సరే, ఇక విషయానికి వచ్చేస్తే ఇక్కడ రాసిన ఫార్ములాస్లో నుండి లేదా ఎక్స్పాన్షన్స్ కూడా అనుకోవచ్చు, దీని యొక్క ఎక్స్పాన్షన్ ఇదండి. ఓకే, ఎక్స్పాన్షన్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా, మరి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫార్ములా అని అనుకోండి, లేదంటే ఎక్స్పాన్షన్ అనుకోండి, ఏదైనా పర్వాలేదు. సో ఇప్పుడు మనము ఈ ఫార్ములాస్ నుండి ఒక 3 పాయింట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ 3 పాయింట్స్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇండెక్స్ అంటే ఈ పవర్లో ఉండే వాల్యూ కంటే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎక్స్పాన్షన్లో వచ్చేటువంటి నెంబర్ ఆఫ్ టర్మ్స్ దీనికంటే ఒకటి ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ పవర్లో 0 ఉంది కాబట్టి 0 కంటే ఒకటి ఎక్కువ అంటే 0+1 ఒక్క టర్మ్ మాత్రమే వస్తుంది మనకి ఎక్స్పాన్షన్లో. ఇదిగో ఆ ఒక్క టర్మ్ 1. అండ్ ఈ సెకండ్ ఫార్ములాలో ఇండెక్స్ అంటే పవర్లో 1 ఉంది. సో మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం టర్మ్స్ ఎక్స్పాన్షన్లో 2 టర్మ్స్ రావాలి. ఇదిగో ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. సరిపోయిందండి, అర్థమైందండి? అలాగే ఇక్కడ పవర్లో 2 ఉంది. సో మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎక్స్పాన్షన్లో 3 టర్మ్స్ రావాలి. ఇదిగో ఇది మొదటి టర్మ్, ఇది రెండో టర్మ్. ఇందాక చెప్పాను నేను మల్టిప్లికేషన్లో ఉన్నప్పటికీ ఇదంతా మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి ఇదంతా ఒకటే టర్మ్. అలాగే b² అనేది ఒక టర్మ్. ఇదిగో మొత్తానికి 3 టర్మ్స్. ఇండెక్స్లో 2 అంటే పవర్లో 2 ఉంది, టర్మ్స్ 3 వచ్చాయి. ఇక్కడ పవర్లో 3 ఉంది కాబట్టి టర్మ్స్ ఎన్ని రావాలి మనకి? 4 రావాలి. ఇది ఫస్ట్ టర్మ్, ఇదంతా సెకండ్ టర్మ్, ఇదంతా థర్డ్ టర్మ్, ఇదంతా ఫోర్త్ టర్మ్. అలాగే ఇక్కడ పవర్లో 4 ఉంది కాబట్టి మనకి ఎన్ని టర్మ్స్ వస్తాయి? 1, 2, 3, 4, 5 టర్మ్స్. ఇది ఫస్ట్ అబ్జర్వేషన్ పాయింట్. ఇక సెకండ్ అబ్జర్వేషన్ పాయింట్ ఏంటి అంటే మనం ఇక్కడ 2 టర్మ్స్ తీసుకున్నాం కదండి, a+b ఇలా 2 టర్మ్స్ తీసుకున్నాం కదా. ఎక్స్పాన్షన్ రాసేటప్పుడు
ఈ మొదటి టర్మ్ యొక్క పవర్ అనేది ఉండే కొద్దీ రాసే కొద్దీ తగ్గుతూ వస్తుంది. కాబట్టి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మొదట a ప్లస్ బి హోల్ పవర్ 1 చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. a ప్లస్ బి హోల్ పవర్ 1 అంటే ఫస్ట్ ఏకి పవర్లో 1, తర్వాత 1 కంటే ఒకటి తక్కువ, ఎంత a పవర్ 0. సో a పవర్ 0 ఇంటూ b పవర్ 1 అంటే a పవర్ 0 అంటే 1 యాక్చువల్లీ. సో దట్స్ వై a ప్లస్ బి వస్తుంది. అర్థమైందండి? ఇది చూడండి, మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. మనం రాసుకున్న దాని ప్రకారం a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఏం చెప్పాను నేను? మొదటి టర్మ్ యొక్క పవర్ అనేది ముందుకు వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. ఇందులో మొదటి టర్మ్ ఏకి ఫస్ట్లో పవర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే ఇక్కడ ఎంత ఉందో అంతే వచ్చింది. తర్వాత టర్మ్కి వెళ్ళేటప్పటికి ఏకి పవర్ ఎంత అయిపోయిందంటే 1 అయిపోయింది, అంటే ఒకటి తగ్గిపోయింది. తర్వాత వెళ్ళేటప్పుడు అసలు ఏ లేదు, అంటే ఏ లేదంటే దట్ మీన్స్ ఇక్కడ ఏ ఉన్నట్టే, కాకపోతే పవర్లో 0 వచ్చేస్తుంది. అంటే 2 1 0 అలా తగ్గుతుంది అని అర్థం మీకు రిప్రజెంటేషన్. ఇది కూడా చూడండి, ఫస్ట్ ఏకి ఫస్ట్ టర్మ్ కాబట్టి 3 వచ్చింది, తర్వాత 2, తర్వాత చూసారా ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఇదైతే మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థం అవుతుంది. చూసారా పవర్ అనేది ఎలా తగ్గుతుందో? ఫస్ట్ 3 ఉంది, తర్వాత ఒకటి తగ్గిపోయింది, తర్వాత టర్మ్కి 2 అయిపోయింది, తర్వాత ఇంకొకటి తగ్గిపోయింది 2కి, సో 1, తర్వాత ఇంక ఇక్కడ ఏమున్నట్టండి ఏ పవర్ 0 ఉన్నట్టు. ఓకే, అలాగే ఈ సెకండ్ టర్మ్ యొక్క పవర్ అనేది రాసే కొద్దీ పవర్ పెరుగుతుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ఇంటూ బి పవర్ 0 అని అర్థం. బి పవర్ 0 అంటే 1 కాబట్టి మనం ఇక్కడ రాయట్లే. రూల్ ప్రకారం అంటే మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం దీని తర్వాత టర్మ్కి బీకి పవర్గా ఎంత రావాలండి? ఒకటి పెరగాలి. ఇదిగో 1, తర్వాత టర్మ్కి బీకి స్క్వేర్, తర్వాత టర్మ్ బీకి క్యూబ్. అర్థమైందా? అంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఏ ప్లస్ బిని పవర్లో మనం ఏదో ఒక నెంబర్ పెట్టి ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఏ యొక్క పవర్ అంటే ఫస్ట్ టర్మ్ యొక్క పవర్ అనేది ముందుకు వెళ్ళే అంటే ఎక్స్పాన్షన్ రాసే కొద్దీ తగ్గుతుంది. అదే బి యొక్క పవర్ అనేది బి యొక్క పవర్ ఎక్స్పాన్షన్లో ముందు రాసే కొద్దీ కూడా పెరుగుతుంది, అంతే. ఓకే, ఇది రెండో అబ్జర్వేషన్ పాయింట్. ఇక మూడో అబ్జర్వేషన్ పాయింట్ ఏంటంటే మనం ఎక్స్పాన్షన్స్ రాసినప్పుడు అందులో మీకు టర్మ్స్ వచ్చాయి. ఇక్కడ 4th పవర్ కాబట్టి 5 టర్మ్లు వచ్చాయి. మీరు ఏ టర్మ్ అయినా తీసుకోండి, ఆ టర్మ్ యొక్క ఇండెక్స్ పవర్లో ఉన్న వాల్యూ అనేది టోటల్ ఈ 4కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ పవర్గా ఎంత ఉందో దానికి ఈక్వల్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఇది తీసుకుందాం, 4a క్యూబ్ బి స్క్వేర్, 4a క్యూబ్ బి స్క్వేర్. ఒక్క నిమిషము, ఇక్కడ బి స్క్వేర్ కాదండి, బి పవర్ 1 అదే, అంటే బి మాట ఒక బి వస్తుంది. సరే, ఇప్పుడు చూడండి 4a క్యూబ్ బి ఈ టర్మ్ కాదు, ఇదంతా ఒకటే టర్మ్. ఇప్పుడు ఈ టర్మ్ యొక్క పవర్ టోటల్ పవర్ ఎంత అవుతుంది చెప్పండి? ఈ టర్మ్ యొక్క టోటల్ పవర్ అంటే ఏకి 3 బికి 1, సో ఈ రెండింటిని యాడ్ చేసేస్తే టోటల్ పవర్ 4 అంటే ఇండెక్స్ 4 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద ఇండెక్స్ ఆఫ్ ద ఏ ప్లస్ బి. అలాగే మీకు ఈ టర్మ్ తీసుకున్నా ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే రెండింటిని యాడ్ చేయండి 4. అలాగే ఇది తీసుకోండి, ఏకి పవర్లో 1 ఉంది, బికి 3 ఉంది, సో 1 + 3 4. అలాగే ఇక్కడ 4. ఈ ఏ ఎక్స్పాన్షన్ అంటే తీసుకోండి, ఇప్పుడు క్యూబిక్ ఎక్స్పాన్షన్ తీసుకుంటే 3a స్క్వేర్ బి ఉంది, 3a స్క్వేర్ బి. సో ఇప్పుడు ఈ టర్మ్ యొక్క పవర్ ఎంత అండి? ఇక్కడ ఏకి 2 ఉంది, బికి 1 ఉంది, సో 2 + 1 3. సరిపోయిందా? ఓకే, సో మొత్తానికి నేను 3 అబ్జర్వేషన్ పాయింట్స్ చెప్పాను. అందులో ఫస్ట్ది ఏంటి? ఎక్స్పాన్షన్లో ఉన్న టర్మ్స్ ఇక్కడ ఉన్న పవర్ కంటే ఒకటి ఎక్కువ ఉంటాయి. ఇక రెండో అబ్జర్వేషన్ పాయింట్, మనం ఎక్స్పాన్షన్ రాసే కొద్దీ మొదటి టర్మ్ యొక్క పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది, రెండో టర్మ్ యొక్క పవర్ అనేది సైమల్టేనియస్గా పెరుగుతూ ఉంటుంది. ఇక మూడో అబ్జర్వేషన్ పాయింట్, మనం ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అందులో ఉన్న ప్రతి టర్మ్ యొక్క పవర్ కూడా ఈ ఎక్స్పాన్షన్ చేస్తున్నాం కదా దాని యొక్క పవర్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఈక్వల్ అవ్వట్లేదంటే మనం తప్పు చేసినట్టు అర్థం. ఓకే, నేను ఇందాక ఇక్కడ చిన్న మిస్టేక్ రాయడం వల్ల చూసారా, ఏ క్యూబ్ బి స్క్వేర్ అంటే పవర్స్ రెండింటిని యాడ్ చేస్తే 5 వస్తుంది, విచ్ ఈజ్ ఎ మిస్టేక్. దట్స్ వై నేను ఇది బి పవర్ 1గా మార్చాను. ఓకే, ఇది యాక్చువల్ ఫార్ములా. అర్థమైందండి? ఈ 3 అబ్జర్వేషన్ పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ ఫార్ములాస్ అలాగే మనం 3 అబ్జర్వేషన్ పాయింట్స్ నేర్చుకున్నాం ప్రీవియస్గా. ఈ 3 పాయింట్స్ మర్చిపోకూడదండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
వీటిని యూజ్ చేసి నేను ఒక చిన్న అరేంజ్మెంట్ చేస్తాను నెంబర్స్ని. చూడండి, ఇండెక్స్ అంటే ఇటు సైడ్ ఉన్న పవర్లో ఉన్న వాల్యూ, ఇటు సైడ్ a + b హోల్ స్క్వేర్ ఈ పవర్లో ఉన్న చూడండి. అలాగే 1 0 1 2 3 4 ఇవి. సో ఫస్ట్ ఇండెక్స్ 0 తీసుకుంటున్నాను. ఇండెక్స్ 0 తీసుకున్నప్పుడు నాకు కోఎఫిషియెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఫార్ములాలో ఇప్పుడు a² + 2ab + b² అని వచ్చింది కదా. కోఎఫిషియెంట్స్ అంటే వీటి ముందున్న కాన్స్టెంట్ వాల్యూస్ అని, నెంబర్స్ అని. అంటే దీని ముందు ఏమీ లేదు కదా, దట్స్ 1 ఉన్నట్టు. ఇక్కడ దీని ముందు 2 ఉంది, అలాగే ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. ఓకే, అవి మాట కోఎఫిషియెంట్స్ అంటే. సో ఫస్ట్ 0 తీసుకున్నప్పుడు నాకు ఓన్లీ ఒక్క కాన్స్టెంట్ టర్మ్ వచ్చింది. దీనికి కోఎఫిషియంట్ అంటే కాన్స్టెంట్ టర్మ్ ఉందనుకోండి, ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ ఉందనుకోండి, ఇలాగా అదే కోఎఫిషియంట్ అయిపోద్ది, అంటే 1. ఓకే, లేదంటే బ్లాక్ మార్కర్తో రాద్దాం. తర్వాత ఇండెక్స్ 2 తీసుకున్నప్పుడు, ఇండెక్స్ 1 0 అయిపోయింది కదా, తర్వాత 1 తీసుకున్నప్పుడు కోఎఫిషియంట్స్ ఏమొచ్చాయండి? కోఎఫిషియంట్స్ ఇక్కడ ఏకి 1 బికి కూడా 1, అంటే 1, 1. అది 1, 1 అంటే ఈ విధంగా. తర్వాత ఇండెక్స్ 2 తీసుకున్నప్పుడు కోఎఫిషియంట్స్ ఏమొచ్చాయండి? ఇక్కడ 1, ఇక్కడ 2, మళ్ళీ ఇక్కడ 1, అంటే 1 2, ఇక్కడ మళ్ళీ 1 వచ్చింది. నెక్స్ట్ ఇండెక్స్ 3 తీసుకున్నప్పుడు కోఎఫిషియంట్స్ ఏమొచ్చాయి? ఇక్కడ 1, ఫస్ట్ 1 వేయండి, తర్వాత ఇక్కడ 3, తర్వాత 3, తర్వాత 1, అంటే 3 3 1. చెప్తాను ఇవన్నీ నేను ఎలా ఎందుకు వేసాను ఇవన్నీ కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ఇండెక్స్ 4 అంటే పవర్లో 4 తీసుకున్నప్పుడు దీని యొక్క ఎక్స్పాన్షన్లో ఉన్న కోఎఫిషియంట్స్ ఇక్కడ 1, తర్వాత 4, తర్వాత 6, తర్వాత దీని కింద రాసానండి 4, తర్వాత 1. చాలు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైనా మీకు ప్యాటర్న్ కనిపిస్తుందా? సో చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 + 1 2 వస్తుంది. అలాగే ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 వస్తుంది. అండ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ వాల్యూ 3 వస్తుంది. అండ్ కిందకు వచ్చేస్తే 1 + 3 ఇదిగో 4, అండ్ 3 + 3 ఇదిగో 6, అలాగే 3 + 1 ఇదిగో 4. చూసారా? ఈ అరేంజ్మెంట్ని పాస్కల్ అనే మ్యాథమెటిషియన్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దట్స్ వై ఇది చూడడానికి మీకు ఇది ట్రయాంగిల్లో ఉంది కాబట్టి దీన్ని పాస్కల్స్ ట్రయాంగిల్ అని చెప్తాం. ఈ పాస్కల్స్ ట్రయాంగిల్ యూజ్ చేసి బేసిక్గా అంటే బైనామియల్ థియరమ్ కంటే ముందు ఈ పాస్కల్స్ ట్రయాంగిల్ యూజ్ చేసి హయ్యర్ పవర్స్ యొక్క ఎక్స్పాన్షన్స్ చెప్పేవారు అన్నమాట. ఈ పాస్కల్స్ ట్రయాంగిల్నే మీరు ప్రస్తారా బై పింగ్లా అని కూడా పిలుస్తూ ఉంటామండి. అంటే మీకు ఎప్పుడైనా 1 మార్క్స్లో రావచ్చు, దట్స్ వై అది కూడా మీరు చూసుకోండి. సరే, అయితే ఇక్కడ మనకు రావాల్సిన ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇదంతా బాగానే ఉంది, అరేంజ్మెంట్ ఉంది, ప్యాటర్న్ అర్థమైంది, అన్నీ ఓకే, బట్ దీన్ని యూజ్ చేసి హయ్యర్ ఎక్స్పాన్షన్స్ ఎలా చెప్తాము అనేది కదా మనకు రావాల్సిన డౌట్. చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే a + b హోల్ పవర్ 5 యొక్క ఎక్స్పాన్షన్ చెప్దాం దీన్ని యూజ్ చేసి. అంటే ఇండెక్స్ 5 తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం అవ్వాలి? రూల్ ప్రకారం చివరి అన్ని 1లో వస్తున్నాయి, అంటే ఇక్కడ కూడా 1 రావాలి. ఓకే, ఇది రెడ్ వేద్దాం దీనికి. ఇక్కడ 1 వస్తుంది. మనం అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ ఏ వాల్యూ వస్తుందండి? ఈ రెండింటిని కలిపితే ఇక్కడ వస్తుంది, అంతే కదా. ప్రతి దాని కూడా చూడండి, ఫస్ట్ 1 వచ్చింది, ఈ తర్వాత ఎలా వచ్చింది 4, ఈ పై రెండింటిని కలిపితే వచ్చింది, మళ్ళీ తర్వాత 6 ఎలా వచ్చింది, పై రెండింటిని కలిపితే వచ్చింది, అలా అన్నమాట. సో ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే మనకి తర్వాత రావాలంటే ఈ రెండింటిని కలపాలి. సో ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుందండి? 5. అలాగా ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ ఎంత వస్తుందండి? 10. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 10. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 5. ఇక మళ్ళీ చివరిది ఏమవుతుంది? 1. అంతే. ఇవేంటి? కోఎఫిషియంట్స్. వేటి కోఎఫిషియంట్స్? a + b హోల్ పవర్ 5 మనం ఎక్స్పాండ్ చేస్తే ఆ ముందు వచ్చేటువంటి కోఎఫిషియంట్స్, అంటే ఈ ముందు వచ్చేవన్నీ మన ఇక్కడ చూడండి 4 6 4 1 ఎలా వచ్చాయి, అలాంటివి ఇవి. ఓకే, మరి కోఎఫిషియంట్స్ వచ్చేసాయి, ఈ టర్మ్స్ ఎలా చెప్తాము అంటే మనం ఇందాక 3 పాయింట్స్ అబ్జర్వ్ చేసాం, ఆ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని చెప్తాను. అందుకని ఇందాక నుండి ఆ 3 పాయింట్స్ గుర్తించుకోండి అని చెప్తున్నాను. చూడండి,
మొదట మొదట ఈ ఫస్ట్ టర్మ్కి హైయెస్ట్ పవర్ వచ్చేస్తుంది, అంటే ఏ పవర్ 5. కోఎఫిషియంట్స్ 1, కోఎఫిషియంట్ ఎంత, దీని కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 వేయాల్సిన పని లేదు. తర్వాత ప్లస్ కోఎఫిషియంట్ 5. ఇప్పుడు రెండో అబ్జర్వేషన్ పాయింట్కి వద్దాం. ఏంటి రెండో అబ్జర్వేషన్ పాయింట్? మనం ఎక్స్పాన్షన్ రాసే కొద్దీ ఫస్ట్ టర్మ్ యొక్క పవర్ అనేది తగ్గుతూ వెళ్తుంది. అంటే ఫస్ట్ ఏ పవర్ 5, తర్వాత ఏమవ్వాలి ఏ పవర్ 4. అలాగే సెకండ్ టర్మ్ యొక్క పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మొదట్లో ఇక్కడ బిఏ లేదు, అంటే బి పవర్ 0 అని. సో ఇప్పుడు తర్వాత అయ్యేటప్పటికి ఏమవ్వాలండి బి పవర్ 1, అంటే బి. సరే, తర్వాత ఏమవుతుంది, కోఎఫిషియంట్ 5 అయిపోయిన తర్వాత 10. ఏకి ఒకటి తగ్గాలి అంటే ఏ క్యూబ్, బికి ఒకటి పెరగాలి అంటే బి స్క్వేర్. తర్వాత ప్లస్ మళ్ళీ కోఎఫిషియంట్ 10 తర్వాత మళ్ళీ 10. ఏకి ఒకటి తగ్గాలి సో ఏ స్క్వేర్, బికి ఒకటి పెరగాలి అంటే బి క్యూబ్. ప్లస్ తర్వాత కోఎఫిషియంట్ 5, ఏకి ఒకటి తగ్గాలి, ముందు చూసుకుంటున్నానండి, ముందు దానికంటే అలా చూసుకోవాలండి, ముందు టర్మ్ బట్టి. ఏకి ఒకటి పవర్గా తగ్గాలి అంటే ఏ పవర్ 1, సో ఏ. అండ్ బికి ఒకటి పెరగాలి పవర్లో, సో బి పవర్ 4. అండ్ ఇక చివరిది కోఎఫిషియంట్ 1, అండ్ ఏకి 1 వచ్చేసిన పవర్. ఇంకా తర్వాత ఏమొస్తుందంటే ఏ పవర్ 0, బి పవర్ 5. ఏ పవర్ 0 అంటే మనం రాయం, చూసారా మనకి ఏ ప్లస్ బి హోల్ పవర్ 5 ఎక్స్పాన్షన్ వచ్చేసింది. ఇదే అర్థమైందండి. సో పాస్కల్ ట్రయాంగిల్ యూజ్ చేసి మనం ఈ విధంగా ఎక్స్పాన్షన్స్ రాయొచ్చు. అయితే ఇందులో ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఉంది. ఏంటంటే మనం ఎక్స్పాన్షన్స్ రాయొచ్చు అనేది ఓకే, కానీ పెద్ద ఎక్స్పాన్షన్స్ రాయాలంటే ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ పవర్ 5 కాకుండా ఏ ప్లస్ బి హోల్ పవర్ 10 ఎక్స్పాన్షన్ రాయాలంటే నేను ఈ ట్రయాంగిల్ ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ ఇండెక్స్ 5, 6, 7, 8, 9 వరకు వెయ్యాలి. అప్పుడు ఆ 9లో ఇండెక్స్ 9 ఉన్నప్పుడు ఈ కోఎఫిషియంట్స్ ఏమొచ్చాయో దాన్ని బట్టి ఈ 10th ఇండెక్స్ ఉన్నప్పుడు మనకు కోఎఫిషియంట్స్ వస్తాయి. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ పవర్ 5 కనిపెట్టామండి. ఎలా కనిపెట్టాం మనము? 4th ఇండెక్స్ ఉన్నప్పుడు కోఎఫిషియంట్స్ ఏంటో తెలిసినాయి కాబట్టి, మనకు తెలుసు కాబట్టి దాని ద్వారా కనిపెట్టాం. ఇప్పుడు 4th మనకు తెలియదు అనుకోండి, ఈ నెంబర్స్ ఎలా వస్తాయి? అఫ్ కోర్స్ ఈ టర్మ్స్ మనం వేసుకోవచ్చు, కానీ మనకు కోఎఫిషియంట్స్ ఎలా వస్తాయి? కోఎఫిషియంట్సే కదా మనకి మెయిన్. కోఎఫిషియంట్స్ రావాలంటే 4th ఇండెక్స్ యొక్క కోఎఫిషియంట్స్ మనకు తెలియాలి. ఇక్కడ తెలియదు మనకి, ఇన్ కేస్ మనకి తెలియకపోతే మనకి కోఎఫిషియంట్స్ ఎలా వస్తాయి? దట్స్ వై ఈ పాస్కల్ ట్రయాంగిల్ అనేది మనం పెద్దగా యూజ్ చేయం, అంటే అక్కడతో ఇంకా స్టాప్ అన్నమాట. ఇలా మనం రాసుకుంటే వెళ్తే లెంతీగా అయిపోతుంది కాబట్టి మనం ఈ పాస్కల్ ట్రయాంగిల్ని అంతగా యూజ్ చేయం. కానీ దీన్నే కొంచెం మోడిఫై చేసేసి ఎలాగా ఎన్సిఆర్ అనే నోటేషన్ ఇంట్రడ్యూస్ చేసేసి దీనికి మనం జనరల్గా ఫార్ములాగా మార్చుకుంటాం అన్నమాట. ఓకే, అది ఫర్దర్గా మనం చూద్దాము. ఒకసారి ఎన్సిఆర్ నోటేషను ఫార్ములా మనం రివైజ్ చేసుకుందామండి. పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్లో మనం నేర్చుకున్నాము. ఎన్సిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ టైమ్స్ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అని చెప్పి నేర్చుకున్నాము. వేర్ 0 less than or equal to ఆర్ less than or equal to ఎన్. యాక్చువల్గా ఇనీషియల్గా మనం ఆర్ ప్లేస్లో 0 తీసుకోము, బట్ ఫర్దర్గా ఆర్ ప్లేస్లో 0 కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, అంటే బేసిక్గా నేను ఈ ఫార్ములా చెప్పినప్పుడు ఆర్ ప్లేస్లో 0 తీసుకోకుండానే చెప్పాను ప్రీవియస్గా, బట్ ఆర్ ప్లేస్లో మనం 0 కూడా తీసుకుంటామండి. సరే, ఇక ఆ కాన్సెప్ట్కి వెళ్ళొద్దు. ఫార్ములా అయితే ఇది కదా, అంటే మీకు జస్ట్ కాల్కులేషన్ చేసుకోవడానికి ఇది యూజ్ చేసుకోవడమే. ఇప్పుడు 5c2 ఉందనుకోండి, అంటే ఎన్ ప్లేస్లో 5, ఆర్ ప్లేస్లో 2. సో 5 ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్, ఆర్ అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 minus 2 3 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు? 5 into 4 into 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. డినోమినేటర్గా గమనించండి, ఈ రెండు క్యాన్సిల్. సో ఇది 2 times క్యాన్సిల్, 5 2s are 10 అన్నమాట. ఈ విధంగా మనం కాల్కులేట్ చేసుకుంటాం. ఓకే, ఈ ఫార్ములా ఎలా వచ్చింది అండ్ మనం ఈ ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఏంటి, వీటిని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్లో చెప్పుకోవడం జరిగిందండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే మాత్రం అది ఫస్ట్ చూడండి. ఓకే, సరే, ఇంతకీ మనం ఇక్కడ ఏం చేసాము అంటే పాస్కల్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం కదండి. అందులో ఉన్న వాల్యూస్ ఇవే, ఇదిగో అంటే బ్లాక్తో రాసాను కదా, అవి ఇందాక రాసిన వాల్యూస్ 1 1 1 1 2 1 1 3 3 1 ఇవన్నీ కూడా ఇవి ఇండెక్సెస్, ఇవి పవర్స్. చెప్పాను కదా ఎక్స్పాండ్ చేసే పవర్స్ అన్నమాట. ప్రతి వాల్యూని కూడా మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్సిఆర్ నోటేషన్లో రాసేసుకున్నాం. అంటే ఇక్కడ ఫస్ట్ 1 ఉందండి, ఈ 1ని 0c0గా రాసుకోవచ్చు. ఎందుకంటే చూద్దాం ఒకసారి 0c0 అంటే ఎంత.
అంటే 0 ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతే మనకు 1 వస్తుంది. అంటే ఈ 1ని మనం ఈ విధంగా రాసుకున్నాం. అలాగే ఈ 1ని ఇక్కడ 1ని 1C0గా రాసుకున్నాం. ఎందుకంటే 1C0 అన్న 1 మీకు ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే ఇది 1 ఇది 1 ఇవన్నీ కూడా 1లే, ఇటు సైడ్ కూడా ఇవన్నీ 1లే, ఒక్కో 1ని ఒక్కోలాగా అడ్జస్ట్ చేసేవేంటి నువ్వు అని మీకు డౌట్ రావాలి కదా. ఇలా అడ్జస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే మనకి ప్యాటర్న్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయడం కోసం ఆ విధంగా అరేంజ్ చేసాం. అలా కాకుండా అన్ని 1లని 0C0 0C0 ఇలా రాసేసాను అనుకోండి, మనం ఇంకేం అబ్జర్వ్ చేస్తాం, మొత్తం అంతా ఒకటి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ప్యాటర్న్ ఎలా తెలుస్తుంది, తెలియదు. దట్స్ వై మీకు ఈ ప్యాటర్న్ అర్థం అవడం కోసం నేను అలా రాసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా 1లే, 1C1 అన్నా 2C2 అన్నా 3C2 అన్నా. గుర్తించుకోండి, సికి పై వాల్యూ ఎన్ ఆర్ కదా, ఈ రెండు సేమ్ అయితే దాని ఆన్సర్ 1 వస్తుంది. అలాగే పై వాల్యూ ఎంత ఉన్నా కానీ కింద ఆర్ ప్లేస్లో 0 ఉందనుకోండి, దాని ఆన్సర్ 1 వస్తుంది. అర్థమైందా? సో దాని ప్రకారం ఈ 1లని అడ్జస్ట్ చేసాము. అండ్ మిడిల్గా ఉన్న వాల్యూస్ కూడా మీరు ఇవి సింప్లిఫై చేసుకుంటే మీకు వస్తాయి. ఓకే, ప్యాటర్న్ చూడండి, అన్ని సింప్లిఫై చేసుకోకూడదు, మీకు ఒకటి అర్థమైతే చాలు. ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. మొదట ఫస్ట్ ఇండెక్స్ 0 ఉన్నప్పుడు ఒక టర్మే వస్తుంది, అంటే 0C0. ఈ విషయం పక్కన పెడదాం, కొంచెం పెద్ద ఇండెక్స్ కలిగినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సెకండ్ ఇండెక్స్ నుంచి చూద్దాం. 1 2 1 ఇవి కోఎఫిషియెంట్స్ అండి. ఇవి వస్తే మనకి ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్ వచ్చేస్తుంది. ఇందాక చెప్పాం a+b^5 ఎక్స్పాన్షన్ అలా చేసేసామండి, మన కోఎఫిషియెంట్స్ వచ్చాయి అంతే, వీటిని బేస్ చేసుకుని మనం చేసేసాం. అలాగే ఏ ఎక్స్పాన్షన్ అయినా చేయొచ్చు, కోఎఫిషియెంట్స్ తెలియాలి. ఆ కోఎఫిషియెంట్స్ తెలియడం కోసమే మనం ఈ నోటేషన్ రాసాం. సెకండ్ చూసుకుంటే ఫస్ట్ 2C0 ఇండెక్స్ 2 ఉన్నప్పుడు మనకి కోఎఫిషియెంట్స్ ఏమవుతున్నాయి, 2C0 ఒక కోఎఫిషియెంట్, 2C ఒకటి పెంచండి 1, తర్వాత 2C2 పైన ఏమి చేంజ్ అవ్వదు, కింద ఆర్ ప్లేస్లో 0 1 2 వస్తుంది. అలాగే మనం 3 ఇండెక్స్ తీసుకున్నాం అనుకోండి, కోఎఫిషియెంట్స్ ఏమొస్తున్నాయి చూడండి, 3C0 3C1 3C2 3C3. అలాగే మన ఇండెక్స్ 4 తీసుకుంటే 4C0 4C1 4C2 4C3 4C4. అలాగే ఇండెక్స్ 5 తీసుకుంటే 5C0 5C1 5C2 5C3 5C4 5C5. ఇప్పుడు ఇండెక్స్ నేను 6 తీసుకుంటే నా కోఎఫిషియెంట్స్ ఏమొస్తాయి చెప్పండి, ఏమొస్తాయండి, 6C0 6C1 6C2 6C3 6C4 6C5 6C6. ఓకే ఓకే, ఇక్కడ వరకు ఓకే. అసలు ఇది ఎందుకు మనం నేర్చుకున్నాం, అసలు ఎందుకు ఈ నోటేషన్ ఎందుకు చేసుకున్నాం మనం? ఇందాక పాస్కల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఇదే కదా చేసేది, ఇప్పుడు కూడా ఇదే కదా చేసావు, పెద్ద ఏముంది డిఫరెన్స్ అంటే, ఇందాక పాస్కల్ ట్రయాంగిల్లోనండి మనం ఒక ఇండెక్స్ కోఎఫిషియెంట్స్ రాయాలి అంటే దాని ముందున్న ఇండెక్స్ కోఎఫిషియెంట్స్ తెలియాలి. అది తెలిస్తే కానీ ఇది రాయలేం మనం. కానీ ఇక్కడ అలా కాదు. ఇప్పుడు నేను 6th కోఎఫిషియెంట్స్ చెప్పాను, 20 ఇండెక్స్ తీసుకున్నప్పుడు కోఎఫిషియెంట్స్ ఏమొస్తాయి చెప్పగలమండి మనం? చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు బై అబ్జర్వింగ్ దిస్ ప్యాటర్న్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 6 పైన అంతా ఒకటే వస్తుంది, కింద 0 నుండి 6 వరకు అవుతున్నాయి. ఇప్పుడు 20 కూడా కోఎఫిషియెంట్స్ ఏమొస్తాయి, ఫస్ట్ 20C0 తర్వాత 20C1 తర్వాత 20C2, అలా మనకి ఎక్కడి వరకు వస్తాయి కోఎఫిషియెంట్స్, 20C20 వరకు వస్తాయి. అంటే ఈ ఎక్స్పాన్షన్స్ ఇవన్నీ తర్వాత మీకు కోఎఫిషియెంట్స్ ఏంటో మీరు ఓన్గా తెలుసుకోగలుగుతున్నారు కదా. ఇందాక పాస్కల్ ట్రయాంగిల్ యూజ్ చేసి మనం ఇలాగా 5 రాసి 20 ఇండెక్స్ ఉన్నప్పుడు కోఎఫిషియెంట్స్ చెప్పగలమండి, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. అదే ఇంపాసిబుల్ కాదు, పాసిబులే. కానీ మనం మొత్తం ఇండెక్స్ ఇవన్నీ వేసుకుంటా 19 వరకు వేసుకుంటా, అలాగా 19 వరకు వేసుకుని అప్పుడు ఈ 20ది చెప్తాం. అది ఎంత గంతి ప్రాసెస్. బట్ అలా కాకుండా నీకు ఈ ప్యాటర్న్ అర్థమైతే ఇది ఎంత ఈజీ ప్రాసెస్. అర్థమైందండి? దట్స్ వై ఎన్సీఆర్ నోటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందండి ఇక్కడ వరకు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి స్టాండర్డ్గా ఒక ఫార్ములా ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా థియరమ్నే బైనామియల్ థియరమ్ అని చెప్తాం. అదేంటో ఇప్పుడు చూద్దాము. ఎన్సీఆర్ నోటేషన్ యూజ్ చేసి మనం అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ప్రకారం స్టాండర్డ్గా a+b^n యొక్క ఎక్స్పాన్షన్ ఇదన్నమాట. అంటే నువ్వు n ప్లేస్లో 0 నుండి ఎంత పెద్ద ఇంటీజర్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఏ ప్లేస్లోని బి ప్లేస్లోని మనకి ఏమైనా టర్మ్స్ ఉండొచ్చు, 2 టర్మ్స్. అయితే ఇది ఎలా వచ్చింది అనేది మనకి ప్రూఫ్ ఉంటుందండి, అది నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్రస్తుతానికి ఈ ఫార్ములా మనం నేర్చుకున్న ప్యాటర్న్ బట్టి ఎలా రాశాను అనేది మీకు చెప్తాను. ఓకే, సో చూడండి, మనం a+b^5కి కోఎఫిషియెంట్స్ ఏం రాసామండి, 5C0 అండ్ ఈ ముందు టర్మ్ ఏమొస్తుంది మనకి
ఏ పవర్ 5 బి పవర్ 0 కదా, యాక్చువల్గా బి పవర్ 0 మనం రాయము. అండ్ తర్వాత ఏంటి 5c1 5c0 5c1 తర్వాత ఏమొస్తుంది 5c2 తర్వాత 5c3 తర్వాత 5c4 తర్వాత 5c5 ఇవి కోఎఫిషియెంట్స్. అండ్ టర్మ్స్ ఏమవుతాయి ఏ పవర్ 5 బి పవర్ 0 తర్వాత దానికి ఒకటి తగ్గుతుంది అంటే ఏ పవర్ 4 బి పవర్ 1 ఏకి ఒకటి తగ్గుద్ది బికి ఒకటి పెరుగుద్ది. తర్వాత ఏ క్యూబ్ బి పవర్ 2 తర్వాత ఏ స్క్వేర్ బి క్యూబ్ తర్వాత ఏ క్యూబ్ బి స్క్వేర్ తర్వాత సారీ ఏ పవర్ 1 అండి, ఇది ఒకటి తగ్గాలి ఇది ఒకటి పెరగాలి బి పవర్ 4 ఇది ఏ పవర్ 0 బి పవర్ 5 ఇలా మనం వేసుకుందాం. మరొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 కింద 0 ఉంది, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి 5 - 0 5. అలాగే ఇక్కడ కింద ఏమొస్తే ఈ బీకి పవర్లో కూడా అంతే వస్తుంది, ప్రతి టర్మ్కి కూడా అంతే. 5 - 1 ఇదిగో 4. అలాగే కింద ఏముందో అది బీకి పవర్గా వస్తుంది. ఇక్కడ చూడు 5 - 2 ఇదిగో 3 అండ్ కింద ఏముందో బీకి పవర్గా అంత వస్తుంది. 5 - 3 ఇదిగో 2 కింద ఏముందో బీకి పవర్గా అంత వస్తుంది అంతే. ఇప్పుడు అదే ప్యాటర్న్ చూసుకుంటే మనకి a + b హోల్ పవర్ n ఉందండి. అంటే మొదట ఇక్కడ n ఉంటే n + ఇదే వస్తుంది, కోఎఫిషియెంట్స్ అన్నిటికీ కూడా n కామన్. nc 0 నుంచి మొదటి ఏ ఉంది కాబట్టి ఏ పవర్ n ఓకే. తర్వాత బీకి పవర్గా ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత ఉందో అంత వస్తుంది. అంటే యాక్చువల్గా దీన్ని మొత్తం సింప్లిఫై చేసుకుంటే మనకి ఏ పవర్ అనే వస్తుంది మొదటి టర్మ్ కాబట్టి. అంటే చూడండి ఏ + b హోల్ స్క్వేర్లో ఏ స్క్వేర్ ఏ + b హోల్ క్యూబ్లో ఏ క్యూబ్ మొదట వచ్చేది ఇది. ఇక తర్వాత ఏమొస్తుందండి కోఎఫిషియంట్ ఏమో nc 1 అవుతుంది, ఏకి పవర్లో దీనికంటే ఒకటి తగ్గుతుంది. అలా అనుకున్న పర్వాలేదు, లేదంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి n - 1 అది ఇక్కడ వస్తుంది. అండ్ బీకి పవర్లో కింద ఎంత ఉందో అంత వస్తుంది అలా అన్నమాట. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడ వరకు వస్తుందండి మనకి కోఎఫిషియంట్ ఈ రెండు ఈక్వల్ అయ్యే వరకు ఇదిగో NCN. ఇక ఏకి పవర్లో ఎంత ఉంటుంది అంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి n - n 0 అండ్ బీకి పవర్లో ఇక్కడ ఎంత ఉందో ఇక అంత ఉంటుంది. అంటే ప్యాటర్న్ మీకు ఐడియా రావడం కోసం ఇదంతా చెప్పాను, అదేంటంటే దీనికి ప్రూఫ్ ఉంటుంది, అది మనం ఫర్దర్గా చూద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి.